ప్రస్తుతం మనం మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఉన్నాము. ముకుందాపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న దాసరాజు రాధా లక్ష్మణ్ గారితో ఉన్నాము. వారు గతంలో కూడా సర్పంచ్గా పనిచేస్తున్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఓకే, నమస్తే. ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం చాలా ముమ్మరంగా జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినట్లయితే మహిళా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఘనంగా మాకు స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం అయితే చాలా మంచిగా జరుగుతుంది ప్రచారం. ఏమంటున్నారు, ప్రజల స్పందన ఎట్లుంది? ప్రజలు మళ్ళీ మేమే రావాలని కోరుకుంటున్నారు. గతంలో మేము చేసిన అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి కూడా మీరే వచ్చినట్లయితే గ్రామం చాలా అభివృద్ధి చెందుతుందని వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ముకుందాపురం గ్రామంలో మీరు ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ గతంలో కూడా ఉన్నారు కదా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అనేక సంక్షేమ పథకాలను మేము అమలు చేసినాం. ప్రభుత్వం గతంలో మేము 2 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, మేము సర్పంచ్ అయినాక కూడా. కానీ 3 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేయడంలో ముందంజలో ఉన్నాము. చాలా మేము అంతకుముందు తిరిగి సర్పంచ్కి పోటీ చేయడానికి తిరిగినప్పుడు మా గ్రామంలో మొత్తం ఎక్కడ చూసినా కానీ మురికి వాడలు, సైడ్ రోడ్లు లేకుండా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. కానీ వాటిని ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక వాటిని ఖచ్చితంగా అమలు చేయాలనే కృషితోటి అనేక సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ అనేక రకాలుగా మేము కృషి చేసి చాలా వరకు గ్రామాన్ని అభివృద్ధి చేసినాము. ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికే మేము వచ్చినాము ఈ సర్పంచ్ పదవిని. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేశారు? ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే చాలా వరకు మా గ్రామంలో 80% వరకు కూడా పేద ప్రజలే ఉన్నారు. వారికి కళ్యాణ లక్ష్మి, అలాగే పెన్షన్స్, వృద్ధాప్య, వితంత, ఒంటరి మహిళ, ఇలా అనేక పథకాలను కూడా ప్రభుత్వం నుంచి చేరవేశాము. చాలామంది దాదాపు 30 మంది ఒంటరి మహిళలు ఉంటే నేను సొంతంగా ఆటో తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఎలిజిబుల్, అలాగే ఒంటరి మహిళలకు సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకొని వాళ్ళని నా సొంత ఖర్చులతోటి తీసుకెళ్ళి 30 మంది మహిళలకు కూడా నేను ఒంటరి మహిళా పెన్షన్ ఇప్పించడం జరిగింది. అంటే ఇంకా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి చేయాల్సి? గ్రామంలో ముఖ్యంగా సైడ్ రోడ్లు, ఎన్ఎస్పి 65 నుంచి సైడ్ రోడ్లు ఉన్నాయి బాగా. అవి ఒకటి ఇబ్బందికరంగా ఉంది. అది ఎంపీ గారి బడుగుల గారి దృష్టి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా 65 నుంచి పాతూరు వరకు కూడా బీడీ రోడ్డు ఒకటి, సైడ్ డ్రైనేజ్ ఒకటి, అది ఇబ్బందికరంగా ఉంది. అది కూడా ఎంపీ గారి దృష్టి తీసుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు అది బీడీ రోడ్డు శాంక్షన్ అయింది. మలయాదవ్ గారు వచ్చి అది ఓపెనింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఊళ్ళో కొన్ని ఇంతకుముందు చేసిన సర్పంచ్లు ఎవరు చేయకుండా అంత 80% రోడ్లు వేయడం జరిగింది. ఇంకొక 20% ఉంది రోడ్లు. ఆ 20% కూడా కంప్లీట్గా చేయడం జరుగుతుంది. డ్రైనేజీలు కూడా అదేవిధంగా 80% చేసినా ఇంకొక 20% ఉంది. ఆ 20% కూడా డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేస్తాం. నిత్యంగా దగ్గరుండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లకు కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీసులు కానీ దగ్గరుండి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయో ఆ సమస్యలు దగ్గరుండి చూసుకుంటున్నాం ఇప్పటివరకు అయితే. అదేవిధంగా మళ్ళీ మాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే అందరు కూడా నిత్యం వాళ్ళ దగ్గర ఉండి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీ ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి క్లారిటీగా ఎలాంటి అభివృద్ధి చేశారు? అంటే గ్రామంలో రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ అని చెప్పేసి ఇవి ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిపి ఏ విధంగా మీరు ప్రజలకు అందించారు క్లారిటీగా? మిషన్ కాకతీయ వర్కులు, మిషన్ భగీరథ, అలాంటి ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగింది. అన్ని దగ్గరుండి చేపట్టడం. అదేవిధంగా శ్మశాన వాటికలు కూడా శాంక్షన్ చేపట్టమైంది. అది శంకుస్థాపన చేసినాం. అది కూడా ఇంకొక 2-3 నెలల్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మినరల్ వాటర్ ప్లాంటు మా సొంతం నిధులతో ఖర్చు పెట్టి ఒక కొత్తగా కట్టడం జరిగింది. అదే ఇంకో పైకొత్తులో కూడా ఉంది. మాది మొత్తం 3 భాగాలకు ఉంది ఊరు. ఆ 3 భాగాలలో ఎస్సీ కాలనీ నుంచి కొద్దిగా బాగా వాటర్ ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు పక్కన ఇంతకుముందు పాత స్కూల్ ఉంది. ఆ స్కూలు డిస్మెంటల్ చేసారు. అదే స్కూల్లో వాటర్ ప్లాంట్ మళ్ళీ ఇంతకుముందు మా సొంత ఖర్చుతో పాతుల్లో కట్టించడం జరిగింది. అదేవిధంగా ఇంకో వాటర్ ప్లాంట్ కూడా కట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఓకే, అంటే గ్రామంలో ఒక బలమైన నాయకుడితోని మీరు పోటీ పడుతున్నారు. అంటే ఈ బలమైన నాయకుడితో పోటీ పడుతున్నారు కాబట్టి అంటే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ముకుందాపురం గ్రామ ప్రజలకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఇది నీతికి ఒక అధికారానికి మధ్య జరిగే యుద్ధం అండి. మేము ఖచ్చితంగా పనిచేయాలనే దాంతో ముందుకు వచ్చినాం. దయచేసి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. మురికి కులంలో పుట్టిన మేము ఖచ్చితంగా గ్రామానికి ఉన్న మురికిని వదిలించడానికి నా భర్త నేను కూడా అహర్నిశలు శ్రమ పడుతున్నాం. కేవలం మేము అధికారం కోసం పార్టీలోకి రావట్లేదు, ఖచ్చితంగా మా గ్రామాన్ని డెవలప్ చేయడం కోసం మేము ఈ విధంగా ముందుకు రావడం జరుగుతుంది. గతంలో కూడా మేము ఆస్తులను అమ్ముకోవడం జరిగింది, కానీ మేము ఏనాడూ బాధపడలేదు. మాకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అయినా కానీ మేము ముఖ్యంగా ఏ ఉద్దేశంతో వచ్చినంటే నా గ్రామ ప్రజలు అవినీతి కుంభకోణంలో కూరుకోవద్దు, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరవేయాలి. తక్కువ కులంలో పుట్టినా కానీ నన్ను చాలామంది ఓసి నాయకులు నన్ను సొంత అక్క చెల్లి కన్నా కూడా చాలా ఎక్కువగా అభిమానిస్తున్నారు. వాళ్ళ కోసం నేను కష్టపడాలి, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయకూడదనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇంత చిన్న వయసులో గతంలో కూడా వాళ్ళు మమ్మల్ని ఆదరించారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నాకు ఇంకొక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాము. అంతకన్నా మేము ఎటువంటి అధికారాన్ని కూడా మేము కోరుకోవటం లేదు. ఒక నీతికి డబ్బుకు మధ్య జరిగే యుద్ధాన్ని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారనే ఆవేదన మాలో ఉంది. ఇది ముకుందాపురం గ్రామంలో మనం చూస్తున్న పరిస్థితి. ఈరోజు గతంలో కూడా సర్పంచ్ అభ్యర్థిగా ఉండి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి రాధా లక్ష్మణ్ గారు తమ ఆవేదనను వెలిపిస్తున్నారు. ఏదైతే అంటే మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, పైన రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ కూడా లోకల్లో ఏదైతే స్థానికంగా కూడా టీఆర్ఎస్ఏ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో లోకల్లో ఉన్న నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేస్తో కలిసి మమేకమై ఖచ్చితంగా మరిన్ని నిధులను గ్రామానికి తీసుకొచ్చి ఖచ్చితంగా గ్రామాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడ స్థానికంగా లోకల్లో నివసిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ తమ గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాను. కెమెరా పర్సన్ అర్జున్తో సంజీవ్ రాజ్, డిఎన్బి న్యూస్.